అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల చీడికాడ మండలం కోనం గ్రామంలో గల గెమ్మెలి చెంటి అనే గిరిజనుడికి అరుదైన కీటకం దొరికింది. వారం రోజుల క్రితమే ఈ కీటకం దొరికిన ఆలస్యంగా శనివారం నాడు ఉదయం 10 గంటలకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీని విలువ అక్షరాల ₹1 కోటి పైనే ఉంటుందని తెలుస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. కీటకానికి ₹1 కోటి పైనే విలువ. కీటకం పేరు స్టాగ్ బీటల్. ప్రపంచంలోనే అత్యంత అరుదైన కీటకంగా స్టాగ్ బీటల్కి పేరుంది. ఈ కీటకానికి ఎందుకు అంత క్రేజ్ అనుకుంటున్నారా? దీంట్లో మెరుగైన ఔషధ గుణాలు ఉండడమే దీని అంతటికి కారణం. దీనికి ఉన్న ప్రత్యేకత ఇదే. ఇంతటి విలువైన కీటకాన్ని ఏం చేయాలో తెలియటం లేదు ఆ గిరిజన బిడ్డకు. కీటకం ఏంత ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఇది జీవనం సాగిస్తుందో తెలియకపోవడంతో కీటకం ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపై ఆ గిరిజన యువకుడు గెమ్మెలి చంటి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఏం పేరు, అసలు ఏం దొరికింది, దాని విలువ ఎంత అంటున్నారు, మీకు ఎలా తెలిసింది? నా పేరు చంటి అండి. మాది కొత్త వీధి గ్రామం, కోనం పంచాయతీ చీడికాడ మండలం మాది. అది ఏంటి ఎలాగే దొరికిందంటే, ఓనాడు మేము కర్రపుల్లకి వెళ్తామండి. మేము ప్రతిసారి కర్రలైనప్పుడల్లా పూల కర్రకి వెళ్తాం. మేము కొండకి వెళ్ళినప్పుడు మరి అది అనుకోకుండా ఒక ఎండిపోయిన కర్ర నరుగుతుంటే అది దొరికిందనమాట. అది దొరికితే అప్పుడు చాలా రోజులు బట్టి, అంటే వారం క్రింద బట్టి మేము యూట్యూబ్లో చూసాం. ఏడు దొరికింది? అది స్టాక్ బీటిల్. ఇప్పుడు మేము యూట్యూబ్లో చూస్తాను కానీ మాకు కూడా తెలియదు. అయితే అలాంటి చాలా పురుగులు చూస్తామనండి. అయితే మాకు యూట్యూబ్లో ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పటి నుంచి మాకు స్టాక్ బీటిల్ అంటే ఇలా ఉంటాయి అనేసి అప్పుడు మాకు తెలిసింది. అది లక్కీగా మరి ఆ చెట్టు తోరలో ఉన్నది, ఎండిపోయిన చెట్టు తోరలోనే. అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. దాని విలువ ఎంత ఉంటుంది అంటున్నారు? ఎవరన్నా అడిగారా ఏంటి, ఎలా తెలిసింది? ఇప్పుడు దాని విలువ ఎంత ఉంది అనేసి అంటే ఎవరు ఇంకా అడగలేదండి. అది కూడా మాకు తెలీదు. దానికి ఎలా సంప్రదించాలి ఏం చెప్పి తెలియక మేము కూడా దాన్ని అలా పెట్టేస్తాం ఇంటికాడ. అయితే ఏంటంటే యూట్యూబ్లో అయితే 75 లక్షల వరకు అది ఖరీదు ఉంటుందని చెప్తున్నారు. అది ఎంతవరకు తెలుసు. దాని బరువు అంతే మనం దానికి అంచనా కానీ సరే. ఇప్పుడు ఆ పురుగు అయితే పెద్ద ఉంటుందండి. అది కూడా ఆడ పురుగు కానీ పెద్ద పర్లేదు, బాగానే ఉంది. దానివల్ల ఉపయోగం ఏమంటున్నారు? దానివల్ల ఉపయోగం ఏముంది అనేసి అంటే ఆ యూట్యూబ్లో చూసి తెలుసుకోవడం తప్పితే ఏం చెప్తున్నారు యూట్యూబ్లో కూడా? ఆ యూట్యూబ్లో ఇప్పుడు ఆ స్టాక్ బీటిల్ ఆ పురుగు దొరికితే 75 లక్షలు అనేసి చెప్తాను. అది అంతవరకే కానీ మరి మామూలు నార్మల్గా తెలియదు. దాన్ని దేనికి ఉపయోగిస్తారు ఈ పురుగుని? అది ఔషధానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. అంటే మందులకు ఉపయోగపడుద్ది అని చెప్తున్నారు. ఎవరన్నా అప్రోచ్ అయ్యారా మిమ్మల్ని పురుగు కావాలని, ఇది ఎవరన్నా కీటకం కావాలని ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? మీరు ఎవరైనా సంప్రదించారా? ఇప్పటి వరకు అది మేము కూడా బయట పెట్టలేదు కదండి, ఎవరికి తెలియదు కూడాను. నేను బయట ఎవరికి చెప్పలేదు. ఆ రీజెంట్గా నిన్ననే చెప్పాను ఇలా ఉంది అని చెప్పేసి. ఎన్ని రోజులైంది మీకు దొరికి? అది నాకు దొరికి వారం అయిపోతుందండి. అయితే వారం దాకా నేను ఎవరికి చెప్పలేదు, దొరికింది ఎవరికి చెప్పలేదు. ఇది అవునా కాదా అనేసి అంటే యూట్యూబ్లో మాత్రమే చెప్తున్నారు తప్పితే బయట యూట్యూబ్లో నెంబర్స్ కూడా లేవు కదండి కాంటాక్ట్ చేద్దామని. సరే అందుకని దాన్ని అలా పెట్టేస్తాను.